అయితే దేవుని బిడ్డారా, మనం నేర్చుకుంటున్న పాఠంలోకి వెళ్ళిపోదాం. యేసయ్యను వెంబడిస్తూ సంపూర్ణత గురించి నేర్చుకుని పరిపూర్ణత గురించి తెలుసుకుంటూ ఆయనలా మనం ఉండాలి, ఆయన వలె సంపూర్ణం అవ్వాలి అని నేర్చుకుంటూ సాగిపోతూ ఇప్పుడు మనం అలా ఆయనను వెంబడించాలి అని నేర్చుకున్నాం. ఆయనను వెంబడిస్తే ఆయన ప్రేమ స్వరూపి గనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. అంతేకాకుండా ఆ ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో వర్ణనను వర్ణించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ కలిగి ఉండడం అంటే పక్కోల్ని పలకరించడం కాదు. ప్రేమ కలిగి ఉండడం అంటే ఒక పాట పాడేయడం, ప్రార్థన చేసేయడం, వాక్యం చెప్పేయడం కాదు. అసలు ప్రేమ అంటే ఇది అని అపోస్తలుడైన పౌలు వ్యక్తం చేస్తున్నాడు. దాని సౌండ్ కొంచెం తగ్గించినాను. కాబట్టి దేవుని బిడ్డారా గమనించండి. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో చెప్తుంటే అన్నీ మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ మనం ఎక్కడికి వచ్చామంటే ప్రేమ అన్నిటినీ నిరీక్షించును కాడికి వచ్చాం. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. అంటే అన్నిటినీ నిరీక్షించేటువంటి స్థితిలో ఉండేవాడు ప్రేమించగలిగేవాడు. సో రైట్. కాబట్టి అక్కడికి వచ్చి మనం ఏమనుకున్నామంటే మనస్సాక్షికి కల్మషం తోచకూడనట్లు అని వాటన్నిటి గురించి నేర్చుకుని మనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15లోకి వచ్చి ఆగాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనాన్ని ధ్యానించుకుని ముందు మనకు ఉండాల్సింది నిర్మలమైన మనస్సాక్షి అని చెప్పుకున్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రోక్షింపబడిన హృదయం గల వారమై పోయిన వారం మనం చదువుకున్నాం. సో అలాంటి హృదయం కలిగిన వారు నిర్మలమైన అంటే ఏ విధమైన గలిబిలి పాపం, ఆ పాప సంబంధమైన అవిధేయత, కోపాలు, క్రోధాలు లేని నిర్మలమైన మన మనస్సాక్షి కలిగి మనం ప్రభువుని ఎలాగా ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ఎలాగా యేసు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుని ఎలాగా ఆయనతో సమాధానపరచబడ్డామో పోయిన వారం నేర్చుకున్నాం. అంటే నిర్మలమైన అనగా స్వచ్ఛమైన మనస్సాక్షి గురించి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి, ఇప్పుడు మనలో ఏముండాలా? చాలా వారాలుగా నిరీక్షణ గురించి నేర్చుకున్నాం. సో కాబట్టి మనలో ఏం కనబడాలా? నిరీక్షణ కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. 24-25 వచనాలు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించి ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ఏముంది? నిరీక్షణ ఉంది. నిరీక్షణ బట్టి మనం రక్షించబడ్డాము. ఇది ధ్యానం చేసుకున్నాం. అయితే నిరీక్షణ అనేది విశ్వసించు వాటి యొక్క నిజస్వరూపం అని నేర్చుకున్నాం. ఇప్పుడు నిరీక్షణ ఏం కలిగి ఉన్నాం మనం అంటే పరలోక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒకవేళ పరలోకం వచ్చేసింది అనుకోండి, లేదా పరలోకం మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనకి నిరీక్షణ ఉండదు. ఇప్పుడు ఇంకా దేవుడు అక్కడికి తీసుకెళ్తానన్నాడు కనుక మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏముండాలా? నిరీక్షణ ఉండాలి. ఇప్పుడు ప్రసాద్ నేను అడిగాను, ప్రసాద్ ఇన్ని పోస్టులు పడుతున్నాయి, పోస్టులు పడ్డాయి, రైల్వే పడ్డాయి, పోలీస్ పడ్డాయి, పడ్డాయి, రాయొచ్చు కదా? లేదండి, నేను ఒకదాని కొరకు నిరీక్షిస్తున్నాను. అతనిలో ఉన్నది నిరీక్షణ బట్టి నేను అడుగుతున్నాను. క్వాలిఫికేషన్ ఉంది, బాగానే చదివావు, కానీ ఎందుకు నీవు జాబ్కి అప్లై చేయడం లేదు? అతను అంటాడు, నేను బీఈడీ చేశాను, టీచర్ చేయాలని నాకు ఆశ, దాని కొరకు ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అతనికి ఒక నిరీక్షణ ఉంది కాబట్టి అతను ఏమీ చేయక దృష్టి దానిమే పెట్టాడు కనుక అతనిలో ఏదో ఉంది కనుక నేను అడగగలిగాను. అలా మనలో నిరీక్షణ లేకపోతే ఎవరు అడిగే అవకాశమే లేదు. అంటారు, నువ్వు పార్టీకి ఎందుకు రావు అంటే నీలో ఏదో ప్రత్యేకత కనబడుతుంది. సరదాగా మన సముద్ర తీరం వెళ్ళి ఆడుకోవచ్చు కదా, నాకు వచ్చే అవకాశం లేదండి. చక్కగా అందరం కలిసి పలానా తీర్థంకి వెళ్తున్నా రావచ్చు కదా,
పలానా చోటుకి వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి రావచ్చు కదా, అరకులో వెళ్తున్నాం రావచ్చు కదా, లేదండి నేను రాలేనండి. ఫ్రెండ్స్ అందరూ కలిపి పార్టీ పెట్టుకున్నాం రావచ్చు కదా, రాలేనండి. ఈరోజు చక్కగా ఏదో ఉంది రావచ్చు కదా, రాలేనండి. అప్పుడు ప్రత్యేకత, మాటలో ప్రత్యేకత, అన్నిటిలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు కనుక, ప్రవర్తనలో ప్రత్యేకత కనబడుతుంది కనుక అప్పుడు అడుగుతాం, ఏంటయ్యా మేము ఇంత ఎంజాయ్ చేయాలి లోకంలో అంటే నువ్వు రావేంటి అంటే, అప్పుడు అతను ఏం చేస్తాడు, అతనుకున్న నిరీక్షణ బట్టి హేతువు అడిగిన అనగా కారణం అడిగిన వారికి సాత్వికంతో సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? పరలోకం కొరకు నిరీక్షిస్తున్నాం. అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, మన పాపం నుండి మనం విమోచించాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఆయన అంటాడు, వెళ్ళిపోతూ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు సంఘంతో. సో మనందరితో ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి? పరలోకానికి వెళ్ళిపోవాలా. సో పరలోకానికి వెళ్ళిపోవాలి కనుక మన దృష్టి దేని మీద ఉంటుంది? పైకే ఉంటుంది, పరలోకం వైపు ఉంటుంది. పరలోకం వైపు నీ దృష్టి ఉన్నప్పుడు దేని మీద ఉండదు? భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉండదు. దేని మీద ఆశ చచ్చిపోద్ది? భూమి మీద ఆశ చచ్చిపోయి పరలోకం మీద ఆశ పెరుగుద్ది. నిరీక్షణ కలిగి చూస్తూ ఉంటావు కాబట్టి భూ సంబంధమైన వాటిల్లో నువ్వు పాలు పంపులు పంచుకో, భూ సంబంధమైన అన్నిటిలోని నీ పార్టిసిపెంట్ కనబడదు. అప్పుడు వారు అడుగుతారు, అయ్యే ఏంటయ్యా నువ్వేం చేసినా రావేటి, ఎక్కడే కనబడవేంటి? అప్పుడు నువ్వు చెప్తావు నీలో ఉన్న నిరీక్షణ గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో నిరీక్షణ కనబడాలి, ప్రత్యేకత కనబడితేనే హేతు అడుగుతారు. ఏంటి నువ్వు ఇలా నార్మల్గా ఉన్నావు, యవనస్తురాలివి, చాలా స్టైల్గా ఉండాలి కదా, పైనుంచి కింద వరకు లిప్స్టిక్ వేసుకొని గోల్డ్ రంగులు వేసుకొని జిగేల్మని డ్రెస్ వేసుకుని అసలు ఈ వయసులో ఎలా ఉండాలి, ఇలా ఉన్నవేంటి అని నీలో ప్రత్యేకత కనబడితే కదా హేతు అడగడానికి, కారణం అడగడానికి. సో ఇలా మిమ్మల్ని హేతు అడిగినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికముతో సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నిరీక్షణ గురించి నేర్చుకున్నాం గతించిన వారాల్లో. పోయిన వారం అంతకుముందు వారం నిర్మలమైన మనస్సాక్షి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు సాత్వికం గురించి నేర్చుకోవాలి. సమాధానం చెప్పాలంటే ఏముండాలంట? సాత్వికం ఉండాలంట. కాబట్టి సాత్వికం గురించి నేర్చుకోకుండా సాత్వికంతో మనం సమాధానం చెప్పలేము. సాత్వికం గురించి నేర్చుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా అడిగానుకో, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది, నీవెందుకు అడుగుతున్నావు, ఇది సాత్వికం అనబడదు. సాత్వికంతో సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. సాత్వికంతో సమాధానం చెప్పాలంటే ఏమి నేర్చుకోవాలి? సాత్వికం అంటే ఏంటో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అసలు సాత్వికం అంటే ఏంటి నేర్చుకోవాలి అంటే, దేవుడు అంటాడు నేను సాత్వికుడను అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి మా పేతురు రాసిన మొదటి పత్రికలోకి వచ్చేసి అప్పుడు మళ్ళీ దీన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలోని ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి, అందుకోసం మీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో ప్రతిష్ఠిస్తావో, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించచ్చు. ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాను నా హృదయాన్ని. ఇప్పుడు నా హృదయం అయింది, ఆయన నా హృదయంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైతే అలా ప్రతిష్ఠించుకుంటావో నువ్వు లోకం నుంచి వేరైన అనుభవాలు కనబడతాయి, పర సంబంధమైన ఆశలు కనబడతాయి, భూ సంబంధమైన ఆశలు నీలో కనబడవు. రైట్. అప్పుడు ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉంటాడో, ఆయన సాత్వికుడు కనుక నువ్వు ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఏం నేర్చుకోవాలంట? సాత్వికం నేర్చుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాత్వికం అంటే సాధు చేయబడడం. సాధు చేయబడడాన్ని సాత్వికము అంటారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, జూలో చాలా జంతువులు ఉంటాయి. వాటిని జూ నుంచి డైరెక్ట్గా తీసుకొస్తే ఎవరిని పడితే అని తినేస్తాయి. అంటే అడవిలో ఉన్నప్పుడు దాని బలం వేరు, అంటే దానికి ఉన్న స్వేచ్ఛ వేరు. మనిషి కనబడితే పట్టుకు తినేస్తాయి. అలాగే ట్రైన్ చేసిన తర్వాత, దాన్ని సాధు చేసిన తర్వాత, అక్కడ ట్రైనర్ లేదా అతను ఆడించేవాడు ఎలా చెప్తే అలా ఆడతాయి.
ఇప్పుడు ఏమైనాయి? సాధువు అయినాయి. మనం బాగా తెలిసినది ఏంటంటే గుర్రాలు, అడవిలో ఉన్న గుర్రాలను తీసుకొచ్చి మనం చాలాసార్లు చూసే ఉంటాం. రౌండ్గా పెద్ద ఇది తాళ్ళు అవి కట్టి, లేదా అవి దూకకుండా ప్రహారీ కింద కట్టి లోపల అడవి గుర్రాలను సాధువు చేస్తారు. అంటే కంట్రోల్ చేసుకుంటారు. సాధువు చేయడం అంటే వారు కంట్రోల్లో చూడడం. అంతవరకు ఆ గుర్రం ఇష్టం వచ్చినట్టుగా పరిగెడుతుంది, ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోద్ది, తను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. అలా ప్రవర్తించే దాన్ని ఈ ట్రైనింగ్ చేసేవాడు ఏం చేస్తాడంటే వేరే గుర్రం తీసుకుని వెళ్ళి ఆ తాడేసి పట్టుకొని మెల్లిగా దాని మీదకి ఎక్కితే అది పడేస్తూ ఉంటుంది, మళ్ళీ లెగిసి కూర్చుంటూ ఉంటాడు. ఇలా మొత్తానికి అది ఎక్కినప్పుడు ఎగిరెగిరి గంతులేసి నాలుగు కాళ్ళతో పైకి ఎగిరేసి ఆడి ఎక్కినోడి కింద పడేస్తూ ఉంటుంది. కడకి చివరికి ఆడి ఎక్కి దాన్ని సాధువు చేస్తాడు, ఇంకా అతని కంట్రోల్లోకి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కంట్రోల్లోకి, ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నాడో అతని కంట్రోల్లోకి చేసుకుంటాడు. అప్పటి వరకు గంతులేసిన గుర్రం కాస్త ఇతని స్వాధీనంలోకి వచ్చేస్తుంది, సాధువు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సాధు గుణం వచ్చేస్తుంది. సాధు గుణం వచ్చి ఆ ట్రైనింగ్ చేసే అతని స్వాధీనంలోకి వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పినట్టుంటది? ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చాడో, పైన కూర్చున్నాడో అతను ఒక సైగ చేయగా, కాలుతో ఒక తన్ను తనగా, లేదంటే నోటుతో ఒక చిన్న సైగి ఏం నేర్పాడు అది చేయగా పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందులా కాదు. ఆ పైన అతనుకున్న ఎవరైతే స్వాధీనపరుచుకున్నారో అతను చెప్పినట్టుగా పరుగెడుతుంది. అతను ఆగమంటే ఆగుద్ది. అంటే గుర్రం బలం ఏమైనా తేడా వస్తుందా? పూర్వం ఎంత బలం ఉందో ఇతని దగ్గర ఉన్నప్పుడు కూడా అదే బలం. కానీ పూర్వం స్వేచ్ఛగా ఉంది, తన ఇష్టం వచ్చినట్టు తిరిగింది. కానీ ఇప్పుడు అతను తెచ్చుకున్నటువంటి లేదా పాలిస్తున్నా లేదా పెంచుతున్న ఆ యజమాని చెప్పినట్టుగా నడుచుకుంటుంది. దేవునికి స్తోత్రం. దాన్ని సాధువు చేయబడడం అంటారు. సో మనం ఇంకొంచెం అర్థంగా అయ్యేలాగా మనం మాట్లాడుకోవాలంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవాది దేవుడు తన నోటితో చెప్పిన మాట గమనించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మోషే మీద మిరియాము, అహరోను వీరు సనుగుకున్నారో, వారు సనుగుకున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఆయనతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, సేవకుడే మాట్లాడాలా, మేము మాట్లాడకూడదా అని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దేవుడు పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారిలో భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. అంటే అలాంటి వాడు ఇంకా లేడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మోషే గురించి కొంచెం మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు చనిపోయిన తరువాత, అతని ఎరగని రాజు వచ్చిన తరువాత ఇశ్రాయేలు ప్రజల్ని అతను హింసిస్తూ వీళ్ళు ఎక్కువ ప్రబలితే మనకి నష్టం అని ఎరిగి ఇశ్రాయేలు ప్రజల్లో మగపిల్లలు పుడితే వాళ్ళ పురుట్లోనే చంపేయాలా అని అక్కడ మంత్రసానులకి చెప్పాడు. ఆ కాన్పు వేసే స్త్రీలకి చెప్పాడు, ఏమని? మగపిల్లడు పుడితే చంపేయాలా, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వాలా. అయితే అలా జరగడం లేదు. వాళ్ళందరినీ పిలిచాడు. ఏంటి ఇలా జరగడం లేదు అంటే, అలానే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళకముందే వాళ్ళు డెలివరీ అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఇంకోటి చెప్పాడు, ఏం చేయాలో తెలుసా? మగపిల్లలు పుడితే నదిలో పారేసేయాలా, ఆడపిల్లల్ని బ్రతకనివ్వాలా అని చెప్పి, అలా చెప్పిన తరువాత ఇప్పుడు కొంతకాలానికి లేవీడైన ఒక ఆయన లేవీరాలను చేసుకోగా మోషే పుట్టాడు. మనందరికీ తెలుసు, అతను మంచి సుందరుడు కనుక 3 నెలలు దాచిపెట్టారు. తర్వాత దాచిపెట్టలేక ఒక పెట్టెకి కీలు పూసి దానిలో పెట్టి నీటిలో వదిలేయడం మనందరికీ తెలుసు. తర్వాత ఫరో కుమార్తె చూడడం, రావడం, తర్వాత మళ్ళీ పాలిచ్చి పెంచడానికి వాళ్ళ అమ్మనే నిర్ణయించడం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే పెరిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నీటిలో దొరికాడు కనుక మోషే అని పేరు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. మోషే అని పేరు పెట్టుకున్న తర్వాత మోషే తన వారిని చూడాలని వెళ్తున్నాడు. మోషేకి అర్థమైంది, నేను ఇశ్రాయేలు ప్రజల్లో నేను ఒకడిని కనుక నేను వీళ్ళకి సంబంధించిన వాడిని కాను అని అనుకున్నాడు. పోయిన శనివారం మనం చదువుకున్నాం, ఆ ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి
ఇష్టపడలేదంట. దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవుడిచ్చే బహుమానం వైపు అతను దృష్టి ఉంచి, దృష్టి ఎక్కడుంది? దేవుడిచ్చే బహుమానం మీద ఉంది. ఇప్పుడు దేని మీద పోయింది? ఈ లోకంలో ఉన్న పదవి, ఈ లోకమున్న హోదా, ఈ లోకములో ఉన్న అంతస్తు, ఈ లోకములో సౌకర్యాల మీద అతనికి ఆశపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బయలుదేరి తిరిగి వస్తున్నాడు. వస్తూ ఉంటే ఒక హెబ్రీయుడిని ఐగుప్తుడు ఒకడు కొట్టేస్తున్నాడు. ఐగుప్తుడు కొట్టేస్తున్నాడు. ఇతను కోపం వచ్చింది. రేయ్, మా ఓడిని కొడతావరా అని ఒక్క దెబ్బ కొట్టాడు. చచ్చూరుకున్నాడు. అన్ని తీసుకెళ్ళి గొయ్యిలో కప్పెట్టేశాడు. అంటే సాత్వికుడు అందామా? సాత్వికుడు అనొచ్చా? మోషే చాలా సాత్వికుడు అయ్యాడా? సాత్వికుడు కాలేదు. చాలా కోపం కలిగిన వాడు. మా ఓడి మీద చెయ్యేస్తావా అని కొట్టి చంపేశాడు. దేవుని బిడ్డారు ఆలోచించి, అంత కోపం కంట్రోల్ చేసుకోలేబడి చంపే అంత కోపం అతనికి. అంత కోపం కలిగిన వాడిని సాత్వికుడు అనడానికి కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఎప్పుడైతే ఈ విషయం ఫరోకు తెలిసిందో, ఇతను పట్టుకోవడానికి లేదా చంపడానికి చూస్తున్నాడని ఎరిగి హెబ్రీయుడు ఒకడు గొడవ చేస్తుంటే దగ్గరికి వెళ్తే, మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా అనే పాటికి అక్కడి నుంచి మిద్యాను పారిపోయాడు. వెళ్ళిపోతున్నాడు. మిద్యాను దగ్గర ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఆ మిద్యానిలో యాజకుడు అయినటువంటి యాజకుడి యొక్క కుమార్తెలు, 7 కుమార్తెలు గొర్రెలు మేపుకుంటూ, తండ్రి గొర్రెలు మేపుకుంటూ వచ్చారు. సాయంకాలం అక్కడ నీళ్లు పెట్టడం కనుక నీళ్లు తోడుకున్నారు పెట్టుకోవడానికి. ఈలోపు ఆ మిద్యానీయులు కొంతమంది వచ్చి ఆ స్త్రీలను బెదిరించి ప్రతిరోజు అక్కడ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయేవారు. ఆ స్త్రీలు లాస్ట్లో వెళ్ళేవారు పాపం. సో మోషే చూశాడు. మోషేకి నచ్చలేదు అది. వెంటనే వారిని అక్కడి నుంచి తరిమేసినట్టుగా వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కర్ర పట్టుకుని తరిమాడు అంటే దెబ్బ తగిలినాడు పారిపడతాడు. తగలనోడు అంటే కర్ర పట్టుకుని వాళ్ళని మీద తిరగబడి వాళ్ళ మీద తిరగబడి మొత్తం మీద ఒక్కడిని కొట్టాడు, 2 కొట్టాడు, అక్కడ రాయబడలేదు. కానీ వాళ్ళు పారిపోయేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే అతనికి కోపం ఉందా లేదా? చాలా కోపం అతనికి. తన బలం ఉంది, తన శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలను, యుద్ధ విద్యలు నేర్చుకున్నాను, లేదా నాకు మంచి యవ్వనంలో ఉన్నాను అనేటువంటి ఆలోచనే తప్ప, తన ఆలోచనతో, తన బలముతో తన వారిని విడిపించుకోవాలని అనుకున్నాడు తప్ప అతనికి ఏమాత్రం సాత్వికం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి వాడు మిక్కిలి సాత్వికుడు అని ఎలా రాయించి పెట్టాడు దేవుడు అని ఆలోచిస్తే, మనం 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉండిపోయిన తరువాత దేవుడు ఆ పర్వతం మీద, యోరోబు పర్వతం మీద దేవుడు మాట్లాడిన తరువాత దేవునితో ఎప్పుడైతే అతను గడిపాడో సాత్వికం అతనిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. తన బలాన్ని ఉపయోగించడం లేదు. అప్పుడు తన శక్తిని ఉపయోగించి, పూర్వం ఏమనుకున్నాడు, మా ఊళ్ళకి ఏమైనా సరే నేను న్యాయం చేయాలి అని హంతకుడు అయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఏపాటి వాడినయ్యా, నేను యోగ్యుడు కానయ్యా, నేను నత్తివాడినయ్యా, నేను పనికిరానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. తగ్గింపు స్వభావం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు నేను నోరుగా నీ అన్ననిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ కర్రను పట్టుకో అన్నాడు. సో దేవుని శక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అతను దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడా, తన చెప్పినట్టుగా నడుచుకున్నాడా? అంటే దేవుడు చెప్పినట్టుగా నడిచాడు అంటే దేవుడు అతను ఏం చేసుకున్నాడు? కంట్రోల్ చేసుకున్నాడు. అంతకుముందు చాలా కోపం. ఎవరికి? మోషేకి చంపే అంత కోపం. అలాంటి కోపం ఉన్నవాడు, తన బలము తన శక్తి అనుకున్నవాడు, ఇప్పుడు నేను ఏపాటి వాడినయ్యా అనే కాడికి తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి నీకు నేను తోడై ఉన్నాను వెళ్ళు అన్నాడు. ఇప్పుడు మోషే బలం దేవుడు, మోషేకి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. ఇప్పుడు ఎవరి కంట్రోల్లోకి వచ్చాడు? దేవుని కంట్రోల్లోకి మోషే వచ్చాడు. దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నాడా, తన చిత్తం చేసేస్తున్నాడా? దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నాడు. సో దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు కనుక, అంతేకాదు దేవునికి కోపం వస్తే అడ్డుగా వచ్చి ప్రభువా వారి పక్షాన క్షమాపణ కూడా అడిగేటువంటి స్థితిలోకి వచ్చాడు. ప్రభువా వీళ్ళు రక్షిద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు అస్సలు ఒక్కళ్ళు కూడా సరిలేరు, ఇంతమందిని కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ ఏసేయ్ అన్నాడా? ప్రభువా ఒకవేళ అలా జరిగితే మీ నామానికి అవమానం వస్తుందేమోనయ్యా అని అడ్డుపడే స్వభావం. దేవునికి స్తోత్రం. ఈ అంతటిని చూసి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఈ అంతటిని చూసి దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే బలం అదే ఉంటుంది, అదే మనిషి, కంట్రోల్ వేరే చేతిలోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా మనకున్న బలం మందే, కానీ మనం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళామో అనేది ప్రాముఖ్యం. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళామో అప్పుడు బలాన్ని ఉపయోగించేటప్పుడే ఉపయోగిస్తాం. ఇందాక చెప్పాను కదా, అడవిలో గుర్రం ఇష్టానుసారంగా పరిగెడుతుంది, తన ఇష్టానుసారంగా వాడుకుంటుంది. యజమాని దగ్గరికి వచ్చాక యజమాను నడు అంటేనే వాడుతుంది. బలం తగ్గుద్దా? తిండి ఏమైనా తగ్గుద్దా? శుభ్రమైన ఆహారం పెడతాడు, చక్కగా తింటుంది. కానీ యజమానికి నడు అంటేనే నడుస్తుంది. ఆ బలాన్ని అప్పుడు ఉపయోగిస్తుంది, వ్యర్థంగా ఉపయోగించదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే సాత్వికుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము కూడా ఆలోచన చేయాలి, మనకు సాత్వికం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండియే కలుగుతుంది. దావీదు గారు అంటారు సమూయేలు గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనం, 22వ అధ్యాయం 36వ వచనం, నీవు నీ రక్షణ కేడము నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. కీర్తన గ్రంథంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది, 18:35లో కూడా రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డారా, ఎవరి సాత్వికము? నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, మన దేవుడు సాత్వికుడు. మరి ఆయన మనలో ఉంటే మనం ఎలా ఉంటాం? సాత్వికము కలిగి ఉంటాం. కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగితే ఎలా సమాధానం చెప్తాం? సాత్వికముతో సమాధానం చెప్తాం. నీకు సమాధానం చెప్పడంలో కోపం ఎక్కువ వచ్చేస్తుంది, కోపం కంట్రోల్ చేసుకోలేవు. కోపం రెచ్చిపోయి మనం చూస్తాం కదా టీవీల్లో, ఇష్టానుసారంగా మాట్లాడేసుకోవడం. అంటే దాన్ని సాత్వికం అనరు కదా, సాత్వికం అనరు. మన యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆకాశమును భూమిని అందరి సమస్తాన్ని ఎవరు సృజించాడు? దేవుడు సృజించాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఎవరు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగెను. అలాంటి దేవుడు ఎలా కలిగెను? కలుగునుగాక అనగా కలిగెను, కలుగునుగాక అనగా కలిగింది. అలాంటి దేవుడు సాత్వికుడు. ఆయనలో శక్తి లేదా? సాత్వికుడు అవ్వడానికి శక్తి ఉందా లేదా? ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దయ్యాల్ని పొమ్మంటే పోయాయి, అనారోగ్యాల్ని పొమ్మంటే పోయాయి, చచ్చిపోయినోడిని తిరిగి బ్రతకమంటే బ్రతికాడు. దేవునికి స్తోత్రం. లాజరు బయటికి రా అంటే వచ్చాడు. శక్తి లేదా? మరణం మీద ఆయనకు అధికారం లేదా? యాయూరు కుమార్తె చచ్చిపోతే బ్రతికించలేదా? అలాగే యదవరాలు కుమారుడు చచ్చిపోతే బ్రతికించలేదా? ఇంత శక్తి కలిగిన దేవుడు కదా. కొంతమంది అంటారు 3 మేకులు పీక్కోలేనివాడు అని మాట్లాడుతున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే మన దేవుడు సాత్వికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి శిష్యులు ఆయన సముద్రం మీద వెళ్తున్నారు, పడవ వెళ్తుంటే మధ్యదానిలోకి వెళ్ళాక పెద్ద తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాన్. ఇక పడవలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు మనం చచ్చిపోతున్నారు బాబు, ఇంకా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎలాగా అంటే బోధకుడు లేపుదాం, బోధకుడు నిద్రపోతున్నాడు కింద అనేసి, బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని లేపారు. అప్పుడు అల్ప విశ్వాసాలు ఎందుకు ఇలా భయపడుతున్నారు? లేదు, దేవుడు నిలబడి గాలిని గద్దింపగా గాలి ఏమైంది? ఆగిపోయింది. సముద్రమా నిమ్మలమవు అనగా సముద్రం నిమ్మలమైంది. అంటే ఆయనలో ఎంత శక్తి ఉంది? గాలిని గద్దించగా గాలి ఆగిపోతుంది, నీళ్ళని గద్దించగా నీళ్లు నిమ్మలమైపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఈయన ఎట్టివాడో, గాలి సముద్రము ఈయనకి లోబడుతుంది అని చెప్పుకున్నాడు. సో దేవుని బిడ్డారా, ఇదే దేవుడు సిలువలో వేలాడుతున్నాడు. సిలువలో వేలాడుతుంటే అంటారు నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా. రక్షించుకోలేడు ఆయన. అక్కడ సాతాను ప్రేరేపణ చేత సిలువ వేయుడి అంటుంటే శానా పట్టుకున్న దయ్యాన్నే పొమ్మంటే పోయింది కదా. వాళ్ళలో ఉన్న ఈ ప్రజల్లో ఉన్న సాతాన పొమ్మంటే పోదా?
కానీ అతను యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉపయోగించాలి కాబట్టి ఉపయోగించాడు, ఇక్కడ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆయన తండ్రి కంట్రోల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తమును నెరవేర్చడమే యేసుక్రీస్తు పని గనుక, ఆ పని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక అక్కడ బల ప్రదర్శన కొరకు కాదు, ఆయన మన పాప విమోచన కొరకు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు గనుక ఆయన 3 మేకులతో కొట్టబడి బలి అవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ గాలిని గద్దించిన దేవుడు ఇదిగో 3 మేకులారా ఊడిపోండి అంటే ఊడిపోవా? అక్కడున్న వారందరినీ నశించిపోమంటే నశించిపోరా? సిలువ దగ్గరికి వెళ్లకుండానే తప్పించుకోలేడా? ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు అంటే నేనే అంటే పడిపోలేదా? ఆయన మాటలో శక్తి ఏం తగ్గల. దేవునికి స్తోత్రం. శక్తి ఏమీ తగ్గలేదు. అక్కడ నీటి మీద గద్దించిన యేసయ్యే, సిలువలో వేలాడుతున్న యేసయ్య ఒక్కడే. కానీ ఆయన సాత్వికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సాత్వికుడు గనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రికి లోబడినవాడు. సో ఇప్పుడు క్రైస్తవులారా మనకు సాత్వికం ఉందా? దేవునిని కలిగిన మనం, యేసుక్రీస్తుని మన హృదయాల్లో ఆ ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న మనం సాత్వికం కలిగే ఉన్నామా? భార్య ఏదన్నా అడిగిందంటే భర్తకి ఎక్కర్లేని ఈగో వచ్చేస్తుంది. మామూలుగా మాట్లాడడం. చర్చికి వస్తే పాట బాగా పాడతాడు, ప్రార్థన బాగా చేస్తాడు, సాత్వికము అంటాడు. సాత్వికం అది కాదు. భార్య కూడా భర్త ఏదైనా క్వశ్చన్ వేసాడంటే కొండల మండలు పగలగొట్టేస్తుంది. సాత్వికం అది. ఎవరి కంట్రోలు? సాతాను కంట్రోల్. అది దేవుని కంట్రోల్ కాదు. అత్తమామలు ఏమన్నా మాట అన్నారంటే ఇంత ఎత్తులు గుత్తారు. చర్చికి వచ్చి ఫస్ట్ లైన్లో ఉండేదాన్లే, తుడిసేదాన్లే, చేసేదాన్లే. పక్కోళ్ళు ఏమన్నా అన్నారంటే ఇంకా పీకట్టు కొరికేసి అంత కోపం. పైగా దేవుని స్తుతించడానికి పాడేస్తారు, భాషలు మాట్లాడేస్తారు. సాత్వికం అంటే అదేనా? క్రైస్తవులారా, ఆత్మ ఫలములలో ఒకటి సాత్వికము కదా. మరి దేవుని ప్రతిష్ఠించుకున్న మనలో సాత్వికం ఉండాలి కదా. ఆ సాత్వికం మన యేసయ్య మనకు నేర్పుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కోపాలు మానక, క్రోధాలు మానక, కక్షలు మానక ఉన్న మనం సాత్వికం కలిగిన వారము కాదు. సాత్వికం అంటే దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి మనలో మనం ప్రభు పాదాల దగ్గర సమర్పించుకుని పాత స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం. పూర్వం ఉన్న అహం, ఆ బలం అలాగే ఉంటుంది. నేను పూర్వం లోకంలో ఉన్నప్పుడు లోకంలో నా బలాన్ని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఉండేవాడిని. అదే బలం ఏమి తగ్గల. దేవునికి స్తోత్రం. కానీ ఈ బలం సాత్వికుడు అయిన తర్వాత ప్రభు కొరకు ఉపయోగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన కంట్రోల్లో ఉన్నాను గనుక, ఆయన ఆధీనంలో ఉన్నాను గనుక ఇప్పుడు అదే బలం, కానీ ఈ బలం సాత్వికముతో జ్ఞానం కలిగి ఉపయోగిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. నువ్వు సాత్వికముతో సమాధానం చెప్పాలంటే సాత్వికం తెలియాలి కదా నీకు. సాత్వికం తెలియాలి కదా నీకు. సాత్వికం తెలియడం అంటే వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎవరు నిన్ను క్వశ్చన్ వేసినా సాధువైనట్టు మృదువైనట్టు స్వభావంతో సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాలకోలంగా కనబడుతున్నానా అంటాం. చర్చికి వెళ్ళావా అన్నారనుకో, బైబిల్ ఒక ఆవిడ అలాగే దెబ్బలాడిందంట. చర్చికి బైబిల్ అట్టుకుని నడిచి వెళ్తుంటే, ఏమ్మా చర్చికి వెళ్ళావా అంటే యాలకోలంగా కనబడుతున్నానా అని పెద్ద దెబ్బలాట వేసుకుందంట. వెళ్ళొచ్చినానమ్మా అంటే వదిలిపోద్ది కదా. ఇవిడెవరో సాత్వికురాలు. సో దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. మనం సాత్వికం కలిగి ఉంటున్నామా? మనము దేవుని ఆధీనంలో ఉన్నామా? అదే పూర్వపు స్వభావాన్ని ఇప్పుడు కూడా ప్రవర్తిస్తే, ఇప్పుడు అదే గుర్రం పూర్వంలాగానే ప్రహారీలో ఎగిరి గొంతులే సలర చేసేస్తే అది సాధువు కాలేదు. అదే పూర్వం కోపాన్ని మోసే ప్రదర్శిస్తుంటే మోసే సాత్వికుడు కాలేదు. యేసుక్రీస్తు ప్రతి చోట కూడా తన శక్తిని కనపరుస్తుంటే సాత్వికుడు కాలేడు. సో కాబట్టి దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీకు మనవి చేస్తున్నాను. మనము మాట్లాడుటకు నిదానించే వారును, కోపబడుటకు కూడా నిదానించేవాడై ఉండాలి. నిదానించాలి. అవసరం అంటావా ఈ కోపం ఇక్కడ, ఈ మాట ఇక్కడ? ఆ నిదానించేవాడు సాత్వికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మోషేని ప్రజలందరూ విసిగించేస్తున్నారు, కానీ దేవుడిచ్చిన సాక్షి అతను సాత్వికుడయ్యా. ఎలాంటి సాత్వికుడు అంటే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి అంటే చాలా ఎక్కువ సాత్వికుడు అతను. సాత్వికత ఎంత ఉందంటే చాలా ఎక్కువ. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి సాత్వికం అంటున్నాడు.
సాత్వికం తెలియకుండా సాత్వికంతో ఎలా సమాధానం చెప్తాం? హేతు అడుగుతారు, కరెక్టే. అడిగితే దాన్ని కాస్త దెబ్బలాట పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఏదన్నా రా చూసుకుందాం, అడిగాడు అడిగి కాస్త దెబ్బలాట్లు అయిపోతున్నాయి. దీని సాత్వికం అనరు. దేవుని బిడ్డారా, మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న మనలోని కోపం చావలేదు అంటే సాత్వికం రాలేదు అని అర్థం. అంటే సాత్వికం రాలేదంటే ఇంకా నీవు దేవుని అండర్లోకి రాలేదని అర్థం. దేవుని చిత్తానుసారంగా నడవడం లేదు అని అర్థం. దేవునికి విధేయుడవై సాగిపోవడం లేదని అర్థం. మరి ఇలాంటి తత్వం మనం కలిగి ఉండి ఎలా సమాధానం చెబుదాం? అడిగేవారికి సమాధానం చెప్పాలంటే ఏం కావాలి ప్రసాద్? ఇప్పుడు మనకి సాత్వికం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మోసే ఎంతటి సాత్వికుడైపోయాడు. ఫరో దగ్గరికి దేవుడు పంపించినప్పుడు ఎంతకు ముందులా నేను ఉంటే నా గుద్దుకు చంపేద్దని అన్నాడా? అనలేదు కదా. మనం చాలామంది ఇంతకు ముందులా నేను ఉంటేనా అంటాం. నేను కూడా అంటా ఒకసారి, అంటే పరిస్థితులు బట్టి. కానీ ఇంతకు ముందులా మనం ఉంటే సాత్వికులు ఎలామవుతాం కదా. ఇంతకు ముందులాగా మనం ఉంటే సాత్వికులు ఎలామవుతాం? ఇప్పుడు మనం మారాము, మనము దేవుని ఆధీనంలోకి వచ్చాము, ప్రభువుని, క్రీస్తుని ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాము. ఇప్పుడు మనం ఆయన వారము. ఆయన మనకు నేర్పించేది సాత్వికము. ఈ ప్రేమలో ఒకటి ఆత్మ ఫలములలో ఒకటి సాత్వికం కూడా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఆత్మ కలిగి ఎగిరెగిరి గొంతులేసే కొంతమందిలో సాత్వికంగా కనబడదు. మరి దానిలో ఏమున్నట్టు? స్పష్టంగా చెప్పుకోవాలంటే దురాత్మ ఉన్నట్టు, అంతే కదా. ఇక్కడ నిలబడి గొంతులేసి చప్పట్లు కొట్టి అల్లరి చేసి వెళ్ళిపోయి పక్కోల మీద పంచి కొట్టేసుకుని యుద్ధానికి రెడీ అయిపోతే దాన్ని సాత్వికం అంటారా? దైవత్వం అంటారా? సాతాను తత్వం అంటారు. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి వారి బట్టి మనకు అర్థమైపోవాలి ఏంటంటే వీరు దేవుని అండర్లో లేరు. మరి అదేంటి, చర్చిలో అల్లరి చేశారు కదా. అల్లరి చేసేది దేవుని ఆత్మ కాదు కదా. మరి ఎవరి ఆత్మ? దురాత్మ కదా. దురాత్మ చేత నడిపించబడుతున్నారన్నమాట. దేవునికి స్తోత్రం. దావీదు కూడా సాత్వికాన్ని నేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పాపం చేశాడు, చేయకూడని పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దేవుడి ప్రవక్త అయిన నాతాను వచ్చి గద్దించాడు. తెలియజేసిన తర్వాత పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఇక తన బలాన్ని తన కొరకు ఎప్పుడు వాడుకోలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగురుగాక. ఇక ఎన్నడూ పాపము చెయ్యలేదు. సో మనం మారామని చెప్తాం, బాప్తిసం తీసుకున్నామని చెప్తాం, యేసయ్య బిడ్డనని చెప్తాం, ప్రాచీన స్వభావాన్ని స్వస్తి చెప్పాము, సిలువలో వేసేసాము అని చెప్తాం. కానీ మారకుండా భ్రమలో ఉండిపోతున్నాం. ఇప్పుడు మనకి నిరీక్షణ కలిగిన వారికి ఏం కావాలమ్మా? ఏం కావాలా? సాత్వికం కావాలా. సాత్వికం అంటే అమ్మా నాన్న మీద కేకేయడమా? భార్య భర్తల్లో కేకలేసేసుకోవడమా? అత్తమామల మీద కేకలేసేసుకోవడమా? పక్కల మీద యుద్ధానికి రెడీ అయిపోవడమా? ఇదా సాత్వికం? క్రైస్తవులకే చెప్పేది నేను, క్రైస్తవేత్తల గురించి కాదు. ఇక్కడున్న మనమే ప్రశ్నించుకుందాం, వినేవారు కూడా ప్రశ్నించుకుంటే మంచిది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడు, దేన మనసు కలిగాను, వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేన మనసు గలవారు సాత్వికులు ధన్యులు అన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడంటే ఎంత ప్రాముఖ్యమైంది అది. దేవునికి స్తోత్రం. ఇలా చేయండి అలా చేయండి అని చెప్పింది వేరు, వచ్చి నేర్చుకోమన్నది వేరు. ఇక్కడ ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో, నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. హల్లెలూయా. మరి నేర్చుకుని మనకు సాత్వికమైతే కోపాలు ఉండొచ్చా? ఏమా కోపం ఉండొచ్చా? ఎవరి మీదైనా భేదాలు ఉండొచ్చా? అవి ఏమి ఉండకూడదు. ఎందుకంటే కోపం ఉందనుకో, ఒకవేళ ప్రసాద్ మీద నాకు పక్కన కోపం ఉందనుకో, ఏ క్వశ్చన్ వేసినా నాకు ఏమవుతుంది? ప్రసాద్ ఏ క్వశ్చన్, మంచి క్వశ్చన్ వేసినా నాకు కోపం వచ్చేది. సో అది నాలో సాత్వికాన్ని కనపరచదు. సో అలా సాత్వికాన్ని కనపరచని క్రైస్తవుడు అయి ఉండి నువ్వు ఎలా ఎదుటివానికి చెప్పగలవు నీలో ఉన్న నిరీక్షణ గురించి? ఎలా ఎదుటివానికి అర్థమవుద్ది? నువ్వు అర్థమయ్యేలా చెప్పాలంటే నీలో ఉండాల్సింది సాత్వికము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు.
యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పిన మాట, సాత్వికమైన మనసు శరీరమునకు జీవం ఇస్తుందంట. జీవం, ప్రశాంతతనిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఎలాంటి మనసు? సాత్వికమైన మనసు. అయితే ఇక్కడ యాకోబు గారు రాస్తున్న మాట ఒకసారి చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యమును ఎలాగ అంగీకరించారంట? సాత్వికముతో అంగీకరించాలంట. దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలంటే అంగీకరించాలి కదా. వాక్యమును ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంటే నీలో పూర్వమునే విర్రవీగేతనం, దేవునికి వ్యతిరేకమైనటువంటి దుష్టత్వం, కల్మషం అన్నీ తీసివేసుకొని, చదువుకున్నాం కదా, హృదయమునకు మనసుకు కల్మషం తోచకుండానట్లు ఏం చేయాలా? మొత్తంని ప్రోక్షించేయాలా, ఏం ఉండకూడదు. అలాగే విర్రవీగేతనం అంటే గర్వం. ఒకసారి ఆలోచన చేయండి, ప్రభు ఎన్ని పర్యాయాలు మాట్లాడినా ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్ళి మారలేదు అంటే మనలో ఏమున్నట్టు? తెలియకుండానే గర్వం ఉన్నట్టు, విర్రవీగేతనం. చెప్పావులే, ఎన్నిసార్లు మేము వినలేదు, ప్రతి వారం ఇంచుమించు కోపం అంటావు, ప్రతి వారం ఇంచుమించు బూతులు అంటావు, ప్రతి వారం ఇంచుమించు పాపం మారాలంటావు, ఎన్నిసార్లు వినలేదు అని గనక ఈరోజు కూడా వెళ్ళిపోతే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దాన్ని విర్రవీగుతనము అంటారు. సో ఇలా విర్రవీగే తనాన్నే సాధువు చేయాలి. ఈ విర్రవీగే తనాన్నే, ఇంతకుముందు ఎలా ఉండేదా గుర్రం? ఇంతకుముందు మోషే ఎలా ఉండేవాడు? నేను గుద్దికి చంపేశాను అనుకున్నాడు, పారిపోవాల్సి వచ్చింది. ముందేమనుకున్నా, ప్రజలకు నేను ఏదోటి చేసేయాలనుకున్నాడు, ఒక్కడో విర్రవీగాడు. సో దేవుని బిడ్డారా, మనం కూడా అలా విర్రవీగుతున్నామేమో. ఆయన ఎన్నిసార్లు చెప్పలేదు, బోల్జాలు చెప్పేశాడు, ఎన్ని మీటింగ్లకి వెళ్ళలేదు, ఎన్ని సభలకు వెళ్ళలేదు, ఈయనకంటే మించిన పెద్ద పెద్ద సతీష్ కుమార్ గారు లాంటి వాక్యమే వినేసాం మేము, ఈడెంత పొడ్డోడు అనేటువంటి తత్వం ఒకవేళ ఉంటే జాగ్రత్త, అది మీకు ప్రమాదం. వాటిని మానేయాల, సాత్వికం నీలోకి రావాలంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే, అంతకు మించి ఏమన్నా ఉందా సాత్వికుడు అనడానికి? మోషేకి అంతకు మించి ఏముంది? వెళ్ళిపోయాడు, అక్కడ మామగారి దగ్గర ఉన్నాడు, వాళ్ళ గొర్రెలను మేపుకుంటున్నాడు. యేసయ్య మాట్లాడాడు, బయలుదేరి యెహోవా దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. యెహోవా దేవుడు సాత్వికుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, సాత్వికుడు గనుకనే దేవుడు సాత్వికుడితో మాట్లాడుతున్నాడు. సో మనతో కూడా దేవుడు మాట్లాడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? సాత్వికం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనాన్ని వచ్చే వారం అధ్యయనం చేద్దాం. జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం వదిలేద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు ఏది శక్తి గలది? ఇప్పుడు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంటే ఇవన్నీ విడిచిపెట్టి, ప్రభువా నీ చిత్తానికి లోబడిపోతున్నాను. మోషే వచ్చి ఆ పొద దగ్గర నిలబడిపోయి మోకరించేశాడు. వద్దు వద్దు అన్నాడు. తనకి మీరేం చెప్తే అదేనయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పాను, గుర్రం దాని ఇష్టానుసారంగా విర్రవీగుతుంది, చివరికి నీకు దాసురాల్ని అని లొంగిపోద్ది. దేవునికి స్తోత్రం. అలాగే మనం మన ఆత్మలు రక్షించుకోవడానికి సాత్వికముతో అంటే సాధువైన మనసుతో యేసయ్య పాదాల దగ్గరికి చేరి, నువ్వేం చెప్తే అది వింటానయ్యా, ఎలా చెప్తే అలా చేస్తానయ్యా, నాలో సాత్వికము, నీలాంటి సాత్వికమని అయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, నా ఇష్టం కాదు నీ ఇష్టం, అది సాత్వికం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రి చిత్తానికి లోబడిపోవడం, తనలో ఉన్న శక్తిని కనపరచుకోవడానికి దేవుడు రాలా. సో మనం కూడా మన శక్తిని కనపరచడం కాదు,
దేవుని చిత్తాన్ని పరిపూర్ణం చేసే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. వాక్యమును కూడా సాత్వికముతో, అంటే తగ్గింపు స్వభావంతో, లోబడే స్వభావంతో, ఈడికేం తెలుసు అనేటువంటి ఆలోచనతో కాక, ఇంచుమించు చాలామంది అనే మాట, ఏడు సైడు అడిగేం తెలుసు ఇంచుమించు అనే మాట, అది సాత్వికముతో అనే మాట కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న రాత్రి సభకి వెళ్ళాం, మొన్న రాత్రి కూడా సభకి వెళ్ళాం. సేవకుని మాట హార్ట్కు టచ్ అయింది, హృదయాన్ని టచ్ అయింది. మొన్న రాత్రి కన్నీటితో ప్రార్థన చేసుకున్నా, రాత్రి కూడా కన్నీటితో ప్రార్థన చేసుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నా స్వభావం దేవుడు సాత్వికం ఇచ్చాడు కనుక సాత్వికంతో వాక్యాన్ని విన్నాను. ఆ తగ్గింపు స్వభావంతో దేవా నాతోనే మాట్లాడావన్నాను అనుకున్నాను, కన్నీటితో ప్రార్థన చేసుకున్నా. దేవునికి స్తోత్రం. అది అలా మనం ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి. నేను సేవకుడు కదా, నాకేంటి, నాకు అన్నీ తెలుసు కదా, నాకేంటి, బైబిల్ ఆచివరి నుంచి చివరి వరకు చదివేశాను కదా, నాకేంటి, ఎన్నిసార్లు విని రాలేదు, ఎన్నిసార్లు వినలేదు, ఇవన్నీ మనం అలవాటైనయే కదా అంటే దేవుడు కూడా ఏం చేయలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ చేరడం మనం చిన్న ప్రార్థన చేసుకుని, దేవా నాకు కూడా సాత్వికం, నాలో కూడా సాత్వికం ఉండాలయ్యా. ఎదుటివాడికి సమాధానం చెప్పాలంటే నాకు కావాల్సింది సాత్వికము కదా, కనుక ఈ సాత్వికము నాకు అనుగ్రహించిన ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం.